హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఆస్తులను వ్యవహారాలను అప్పచెప్పినప్పుడు మామూలుగా మనకి 16వ తేదీ జూలై 16వ తేదీ ప్రారంభమవుతుంది. తిరుమలలో నిన్న 16వ తేదీనే నాన్నవారి ఆస్థానం పూజ జరిగిపోయి ఉంటుంది. దక్షిణాయన సంక్రమణం అయిన తర్వాత మన తిథి నక్షత్రాల ప్రకారం ఈరోజు వస్తుంది కాబట్టి మన ఆలయంలో ఎప్పుడూ ఆదివార ఆస్థానం అనేది ఒకరోజు 17వ తేదీ ఒకరోజు లేట్ గా చేస్తాం. ఈ ఆదివార ఆస్థానంలో మనం కోయిలాగా తిరుమంజన సేవ అయిన తర్వాత జరిగే ఈ వడ్డీ చెల్లించాలి కదా. ఎక్కడి నుంచి చెల్లిస్తారు? భక్తులు విరివిగా వచ్చి ఆ గుడిలో కానుకలు వేయడం వల్ల దాని నుంచి ఆదాయం వస్తుంది. కానీ స్వామివారు పడుకుంటారని ఎవరు భక్తులు రాలేదనుకోండి, కుబేరుడికి వడ్డీ చెల్లించలేకపోతాడు స్వామి. అందుకే ఇప్పుడు స్వామివారు పడుకున్నప్పుడు కుబేరుడు వడ్డీ చెల్లించలేదు స్వామి, నువ్వు నాకు చెల్లించాల్సింది, మీరు ఎందుకు చెల్లించలేదని చెప్పి సంఖ్యలు వేస్తారని చెప్తారు. ఆ సంఖ్యలు వేసినప్పుడు స్వామివారు ఆలయాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో అంటే అధ్యక్షుడు లాంటి వారికి సంఖ్యలు వేసి, స్వామి మీరు నేను కుబేరుడిని వడ్డీ చెల్లించమని అడుగుతున్నారు, మీరు భక్తులు విరివిగా రప్పించి ఆదాయం చేకూరిస్తే నేను వడ్డీ చెల్లించగలుగుతాను అని చెబితే ఆలయ అధ్యక్షులు స్వామి తప్పకుండా రాబోయేవారంటే తొలి ఏకాదశి తర్వాత మొదలయ్యే పర్వదినాలలో అన్నింటిలో భక్తులందరినీ విరివిగా ఆలయానికి రప్పించి కానుకలు ముడుపులు స్వీకరించి వారిచ్చే కానుకలతో వడ్డీ కట్టేలా చేస్తాను అని చెప్పి ఆలయ అధ్యక్షుడు కానీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు స్వామివారికి నివేదిస్తారు. అలా నివేదించడం వల్ల ఈ ఆలయ అధ్యక్షుడు ఏం చేయాలా? కానుకలు భక్తులతో కలెక్ట్ చేయాలంటే ఈ ఆదివార ఆస్థానం పూజలో స్వామివారి సంఖ్యలను విడిపించుకోవాలంటే మీ అందరితో కానుకలు తీసుకోవాలి. ఈ కానుకలు తీసుకునేది ముడుపులు సమర్పించేది మనం హుండీలో సమర్పించేది వేరు, ఈ దీంట్లో సమర్పించేది వేరు. ధర్మబద్ధమైన కోరిక, న్యాయబద్ధమైన కోరిక అంటే ఎవరిదో ఆస్తి నాకు కావాలని ఇంకోటి నాకు కావాలని కాదు, మనకు సంబంధించింది ఖచ్చితంగా మనము దీనికి డిజర్వ్ అంటే ఈ పనికి మేము ఎలిజిబుల్ అని మీరు అనుకుంటే అది స్వామివారికి నివేదిస్తే ధర్మబద్ధమైన ఈ కోరిక కోరుకొని మీ గోత్రనామాలు చెప్పి మేము ఏదైతే ఈ జోలి పట్టుకొని మీ వద్దకు వస్తామో అందులో మీ ముడుపులు సమర్పిస్తే తప్పకుండా మీరు ధర్మబద్ధమైన కోరికలని ఆ దేవదేవుని నెరవేరుస్తాడని పురాణాలు మనకు అంత ప్రతీతిగా ఉంది. కాబట్టి భక్తాదులందరూ వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కానుకలు సమర్పించి మీ కృపను స్వామివారి కృపను పొందాలని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళిపోతాడు. మనకి సౌరమాన ప్రకారము ఈరోజు ఆదివారాస్థానం జరుగుతుంది. ఆనిమాసం అంటే తమిళ మాసం ప్రకారము ఆనివాసం చివరి మాసంలో జరిగే ఈ ఆస్థాన సేవని ఆనిమాసం అంటారు. మనకి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం అట్లా చాంద్రాయణ మనము చాంద్రాయణ మాసం పాటిస్తాం. తమిళ వాళ్ళు సౌర మాసం పాటిస్తారన్నమాట. వాళ్ళకి మేష మాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక మాసము, ఈ విధంగా వాళ్ళు సౌర మాసం ప్రకారము రాశులను బట్టి వాళ్ళకి మాసాలు వస్తాయి. మనకి నక్షత్రం బట్టి మాసం వస్తుంది. పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ నెలంతా ఆ మాసం. మనకి ఈరోజు ఉత్తరాయణంలో సంక్రాంతి పండుగ రోజు మకర రాశిలోకి సూర్య భగవాను ప్రవేశిస్తాడు. ఆ రోజు మకర సంక్రాంతి అంటారు. ఈరోజు సూర్య భగవాను కర్కాటక రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఈరోజు కర్కాటక సంక్రాంతి అంటారు దీన్ని. అందుకోసమే ఈరోజు ఈ ఆనిమాసంలోన ఆనివార ఆస్థానం జరుగుతుంది. ఈరోజు దేవాలయ యొక్క ఆదాయ వ్యయాల గురించి తెలియజేస్తాడు. ఈ
माधवाय स्वाहा ओम गोविंदाय नमः हस्तं प्रक्षाल्य आजन्मगस्वाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः हस्तं प्रक्षाल्य आजन्मगस्वाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः हस्तं प्रक्षाल्य मांगल्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ध्यायामि अभ्यां भोजयिषामो नाहं तदारोगावं अकल्पयन् वेदामेनं गुरुसम्मानम् आदित्यवर्णं तमसस्तवान् नामानि कृत्वा विधर्माणि कृतमान्यासम् देहनागं महिमानसन्ते अध्यै सम्बोधं पृथिव्येन साश्रं विश्वकर्मणः संवर्ते वेदामेनं गुरुसम्मानम् आदित्यवर्णं तमसः परस्मो देवेभ्यो जातः नमो रुद्राय ब्रह्मणे प्रथम ब्रह्म अश्वभूर्वान्नवमध्यम् अस्तिनाथः प्रबोधिने श्रियं देवे नमः ओम प्रसादाभिमुखे नमः ओम प्रभाये नमः ओम चंद्रमदनाये नमः ओम चंद्रसहोदरे नमः ओम चतुर्भुजाये नमः ओम चंद्ररूपाये नमः ओम इंदिराये नमः ओम इंदुशीतलाये नमः ओम आह्लाद्यनन्दे नमः ओम पुष्टे नमः ओम शिवाये नमः ओम शिवकरे नमः ओम सत्ये सकाय नमः ओम महालक्ष्मी ओम महालक्ष्मी निवास भुगे नमः ओम महापद्मनिधीशाय नमः ओम पूर्णाय नमः ओम पद्मनिधीशाय नमः ओम सिंहासननिधीमाताय नमः ओम मकराज्ञनिधिप्रियाय विशेषज्ञाय नमः ओम विशालाय नमः ओम नलभूषणाय नमः ओम मणिग्रीव पुत्रे नमः ओम गुणवन्ताय नमः ओम वैष्णवराय नमः देवताय नमः ओम यक्षाय नमः ओम ब्रह्मशान्तात्मने नमः ओम यक्षराजाय नमः ओम यक्षिणीहृदयाय नमः ओम किन्नरेश्वराय नमः रूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरम् ध्रुवन्ते राजावरणात् ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्निन्द्रक्षाग्निश्च राष्ट्रं साधयतां ध्रुवान् तदेव लक्ष्यं सुखं तदेव कालावरं चक्रवरं तदेव विद्यावरं दैववरं तदेव लक्ष्मीपतेते विश्वस्मरामे सुमुहूर्तमस्तु सुकृतिमस्तु